నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? చాలా చక్కటి మానసిక స్థితిగతుల్లో ఉండాలని ఉంటారని ఆశిస్తూ మనం జీవితం మన కోసం అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో గత 2 సంవత్సరాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇది పరీక్షా సమయం, అంటే పరీక్షలు వచ్చేసాయి. ఇక మార్చి నుంచి వరుసగా మనకు పరీక్షలు మే జూన్ వరకు కూడా ఉంటాయి. కాబట్టి విద్యార్థులని తల్లిదండ్రులని ఇద్దరిని పలకరిద్దామని చెప్పేసి మనం అసలు పరీక్షలకు ఎలా మనం ప్రిపేర్ కావాలి, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు మెలకువలు తీసుకుంటే మనం చాలా సులువుగా గట్టెక్కగలం అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం చాలా కష్టం అనేటువంటి ఒక వీడియో చేశాను. ఒక 150-160 మంది చూసుంటారు. నిజానికి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం చాలా కష్టం. ముఖ్యంగా థియరీ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 10th కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, మరొకటి అయితే ముఖ్యంగా 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఈ డిగ్రీ చేసేటువంటి విద్యార్థులకి పరీక్షలను ఎలా రాయాలో ఆ మెలకువలు కొద్దిగా తక్కువగా తెలుస్తాయి. కాబట్టి చాలా పొరపాట్లు చేస్తుంటారు. దానివల్ల వాళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతం అనేది చాలా తగ్గిపోతుంది. ఎన్ని మార్కులు వాళ్ళు తేలిగ్గా తెచ్చుకోగలరో అన్ని మార్కులు తెచ్చుకోలేకపోతారన్నమాట. ఇక ఈరోజు విషయానికి వస్తే, పరీక్షలు వచ్చాయంటే ప్రతి ఇంట్లో కూడా కంగారు, తల్లిదండ్రులు బేజారు, పిల్లలేమో హుషారు ఇలా మనకు కనిపిస్తుంది. అసలు చాలా తేలికండి పరీక్షలకి మనం ప్రిపేర్ కావడం. ఒకటొకటిగా మనం చూద్దాం, ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా. పరీక్షలకు ముందు, అంటే పరీక్షలు ఇంకా ప్రారంభమవుతాయి ఒక నెల రోజుల ముందు నుంచే మనం ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అంటే నాన్ వెజిటేరియన్ అని కాదు, తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారం మనం తీసుకోవాలి. అది సాత్విక ఆహారం, అంటే వెజిటేరియన్ ఫుడ్ అయితే తేలిగ్గా మనకి జీర్ణమైపోతుంది. దీంట్లో ముఖ్యంగా కూరగాయలు, పళ్ళు ఎక్కువ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. రెండవది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా పరీక్ష సమయానికంటే ముందు విటమిన్ సి మరియు అదేవిధంగా లిక్విడ్ డైట్స్ అంటే మజ్జిగ, పాలు, వెజిటేబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ కాదు, వెజిటేబుల్ జ్యూస్ ఇలాంటివి తీసుకుంటే మంచిది. నిమ్మకాయ రసం, ఇలాంటి కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకుంటే మంచిది. ముఖ్యంగా విటమిన్ సి తగు మోతాదులో తీసుకోవడం వల్ల, కేవలం పరీక్షలనే కాదు సంవత్సరం మొత్తం కూడా మనం తీసుకోవడం వల్ల మన మెదడు చాలా చురుగ్గా ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది నేను చెప్పడం కాదు, లూయిస్ పాలింగ్ అనేటువంటి వ్యక్తి, ఆయనకు 2 సార్లు నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన తన పుస్తకంలో రాస్తాడనమాట. ఏంటంటే, విటమిన్ సి ఎవరైతే తగు మోతాదులో తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి జ్ఞాపక శక్తి, వాళ్ళ యొక్క మెదడు చాలా చురుగ్గా ఉంటుంది అని ఆయన చెప్తారు. విటమిన్ సి అనేది శరీరంలో మనకి నిల్వ ఉండడం కష్టం. ఏ రోజు ఎంత అవసరమో అంత మోతాదులో మనం తీసుకోవాల్సిందే. ఇవి పుల్లగా ఉండేటువంటి పళ్ళల్లో ఉంటుంది. ఉసిరికాయ, నిమ్మకాయ, దానిమ్మ, నారింజ ఇలాంటి పళ్ళల్లో ఉంటుంది. ఇక రెండవది, తేలిగ్గా జీర్ణం అవుతే ఏమవుతుందంటే, జీర్ణక్రియ పైన పెద్ద భారం పడదు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ వల్ల డైజెషన్ అనేది చాలా సమయం తీసుకుంటుంది డైజెషన్కి. అలాగే నిద్ర రావడం కూడా చాలా సహజం అన్నమాట. సగం కడుపుకే తినండి. అంటే మీరు రోజుకు 5 నుంచి 6 సార్లు స్వల్ప మోతాదులో ఆహారం తీసుకుంటే మీకు నిద్ర రావడం, సోమరిగా అనిపించడం, నీరసం అనిపించడం ఇలాంటివి ఉండవు. కనీసం 3 లీటర్లకి తగ్గకుండా నీరును కూడా విద్యార్థులు తీసుకోవాలి. చదువుకోవడానికి ఎలాంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ మనం చేసుకోవాలి? చూడండి, బెడ్ మీద కూర్చొని చదవకూడదు. ఇది చాలా చెడు అలవాటు అన్నమాట. బెడ్ అనేసరికి మెత్తగా ఉంటుంది కాబట్టి తెలియకుండానే నిద్ర పడుతుంది, లేదా మనం
కునుకుపాట్లు ఇట్లా తీస్తూ ఉంటాను అన్నమాట. రాత్రులంతా చదువుకున్నాను అని అనే పిల్లలు ఎక్కువగా వాళ్ళు నిద్రపోతుంటారు. బెడ్ మీద చదువుకునే పిల్లలు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఆ రూమ్లో లైట్ వెలుగుతూనే ఉంది కాబట్టి పిల్లవాడు చదువుకుంటున్నాడని. అసలు ఎప్పుడో నిద్రపోయి ఉంటాడు. కాబట్టి టేబుల్, కుర్చీ ఈ రెండింటిని మాత్రమే ఉపయోగించాలి. టేబుల్ మీద పుస్తకం పెట్టుకోవడం, ఈ యొక్క స్పైన్ ఏదైతే ఉందో వెన్నెముక నిటారుగా ఉండడం, ఆ పుస్తకాన్ని కూడా మీరు స్లాంటింగ్ అంటే 45 డిగ్రీల యాంగిల్లో పుస్తకం ఉండాలి. తేలిగ్గా చదువుకునేటట్టు, కళ్ళకి ఎలాంటి ఒత్తిడి, కళ్ళపైన ఒత్తిడి లేకుండా తేలిగ్గా చదువుకునేటట్టుగా ఉండాలన్నమాట. ఇది ఒకటి. కుర్చీ మీద కూర్చొని చదువుకోమన్నాడు కదా అని కుర్చీకి వెనక వైపు కింద పక్కలో దిండ్లు వేసుకోకూడదు. అంటే ఈ యొక్క పిల్లోస్ వేసుకోకూడదు. ఆ రకం కూడా నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి హార్డ్ సర్ఫేసే అయి ఉండాలి. దాని మీద ఒక బెడ్షీటు, కుర్చీ మీద ఒక బెడ్షీట్ లాంటిది లేదా టవలు 2 సార్లు మడిచి వేసుకున్నా కానీ మనకి టర్కీ టవల్ లాంటిది కూడా సరిపోతుంది. మూడవది, మీరు చదువుకుంటున్నప్పుడు లాంగ్ అవర్స్ అంటే ఎక్కువ గంటలు చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి అయినప్పటికీ 45 నిమిషాలకు ఒకసారి మీరు ఆ కుర్చీ మీద నుంచి లేచి ఒక 2 నుంచి 3 నిమిషాలు అటు ఇటు పచార్లు కొట్టాలి. అంటే అటు ఇటు కాస్త తిరిగితే మంచిదన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దానివల్ల శరీరంలో అలసట అనేది తగ్గుతుంది. ఇలా నడుస్తున్నప్పుడు ఆ 45 నిమిషాలు మీరు ఏదైతే చదివారో దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి పదాలు, పాయింట్స్ వాటిని గుర్తుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా ఏమవుతుంది, ఒకటి రీక్యాప్ అవుతుంది. రికాపిచులేషన్ అంటే పునశ్చరణ, తిరిగి ఒకసారి గుర్తుకు చేసుకోవడం. అలాగే మన శరీరంలో కాస్త హుషారు పెరగడం, మనకి ఏదైనా నిద్ర వచ్చేటువంటి ఆస్కారం ఉన్న ఆ నిద్ర కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి చదువుకునేటప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి ఆ చదువుకి మీరు ఉపక్రమించండి, కూర్చోండి. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నిద్ర. మీరు ఎగ్జామ్కు ముందు ఎన్ని గంటలు పడుకుంటారు, ఎన్ని గంటలు మేల్కుంటారు అది వదిలేస్తే ఎగ్జామినేషన్ సమయంలో మాత్రం, అంటే రేపు పరీక్ష ఉందనగా నైట్ అవుట్ చేయకూడదు. నైట్ పూర్తిగా చదువుకోవడం అనేది చాలా చెడ్డ అలవాటు. దీనివల్ల బుద్ధికి అలసట ఎక్కువైపోయి అది ఏమవుతుందంటే అది ఒక విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతుంది, అంత చురుగ్గా ఉండదు. కాబట్టి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. ఇది రాత్రిళ్ళు నిద్రపోతే మంచిది. అయితే కొంతమంది నైట్ యాక్టివ్గా ఉండేటువంటి శరీర స్వభావం ఉంటుంది, కొందరికి డే టైంలో యాక్టివ్గా ఉండేటువంటి శరీర స్వభావం ఉంటుంది. కాబట్టి వారి వారి శరీర స్వభావాన్ని బట్టి వాళ్ళు మార్నింగ్ చదువుకుంటారా, ఈవినింగ్ చదువుకుంటారా నిశ్చయించుకోవాలి. తల్లిదండ్రులు దీని మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదు, అది వాళ్ళ స్వభావం. కొందరు రాత్రిళ్ళు తేలిగ్గా మేల్కొని ఉంటారు, మోర్ యాక్టివ్. కొందరు దే ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ ద డే టైం. కాబట్టి వాళ్ళ శరీర స్థితిని బట్టి తల్లిదండ్రులు ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఆ విధంగా చదువుకోవడానికి వాళ్లకు అనుమతి ఇవ్వాలి. తర్వాత 7 నుంచి 8 గంటలు చక్కగా నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మైండ్ మనం చదువుకున్నటువంటి విషయాలని అన్నిటినీ కూడా అది అరేంజ్ చేసుకుంటుంది. అంటే ద మైండ్ ఆర్గనైజెస్ అండ్ రీఆర్గనైజెస్ ద కంటెంట్. మనం చదువుకున్నటువంటి విషయాలు, జ్ఞానం ఏదైతుందో దాన్ని సరిగ్గా ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటుంది అన్నమాట. మనకు తేలిగ్గా పాయింట్ బై పాయింట్ అవి వరుసగా గుర్తుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది రాత్రంతా మేల్కొని తీవ్రంగా అలసిపోయి ఎగ్జామినేషన్కి నీరసంగా బయలుదేరుతారు. ఎగ్జామినేషన్ హాల్లో ఏమీ గుర్తుకు రావు, చాలా కంగారు పడతారు. దానికి కారణం ఇదే అన్నమాట. తర్వాత ఎగ్జామినేషన్కి, పరీక్షకి వెళ్ళే ముందు తప్పకుండా తల స్నానం చేయండి. ఆడపిల్లలు అయితే కష్టమేమో, కానీ మగపిల్లలు తప్పకుండా తల స్నానం చేయండి. ఆడపిల్లలు మామూలు స్నానం చేసి వెళ్ళినా పర్వాలేదు. శరీరంలో ఉన్నటువంటి అలసట అంతా కూడా తొలగిపోతుంది. తర్వాత అల్పాహారం తీసుకోండి, అంటే లైట్ మీల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక పండు, ఏదైనా అరటిపండు అయితే మంచిది, ఎందుకంటే అది వెంటనే మీకు శక్తిని ఇస్తుంది అన్నమాట.
మీరు చాలామంది స్పోర్ట్స్ మెన్ చూసుంటారు, మీరు టెన్నిస్ స్టార్స్ వీళ్ళంతా కూడా మీరు చూసుంటారు. వాళ్ళకి గేమ్కి మధ్యన అరటిపండు తింటూ ఉంటారు. ఎందుకంటే అరటిపండు హై క్యాలరీ ఫుడ్, అది ఎక్కువ శక్తిని త్వరగా మీ శరీరానికి అందిస్తుంది. అదేవిధంగా మీరు ఒక డార్క్ చాక్లెట్ కూడా వెంట తీసుకెళ్ళండి, 1 లీటర్ వాటర్ బాటిల్. ఈ డార్క్ చాక్లెట్ ఎప్పుడు తినాలంటే ఎగ్జామినేషన్కి ఒక 10 నిమిషాల ముందు మీరు డార్క్ చాక్లెట్ తినాలి. దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల మీ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. చాక్లెట్ తినగానే మనిషి చాలా సంతోషంగా మారతాడు. మీరు చూసారా? పిల్లలు కూడా చాక్లెట్లు తినడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఇదే. దాంట్లో ఉన్నటువంటి ఒకానొక కెమికల్ మీ యొక్క మైండ్ని చాలా రిలాక్స్డ్గా ఉంచుతుంది. అలాగే చాలా చురుకుగా యాక్టివేట్ కూడా చేస్తుంది. ఇది ఒకటి గమనించండి. వాటర్ బాటిల్ చాలామంది తీసుకెళ్లరు. ఎగ్జామినేషన్ హాల్లో వాటర్ సమయానికి అందక నీరసించిపోయినటువంటి పిల్లలు కూడా ఉంటారు. ఎందుకంటే వేసవి కాలంలో చెమట ఎక్కువ పడుతుంది, సాల్ట్స్ కూడా వెళ్ళిపోతాయి. సో శరీరం త్వరగా అలసిపోవడం, ఎగ్జామినేషన్ రాసి వచ్చి ఎండలో వెళ్తారు, ఎండలో వస్తారు కాబట్టి ఇంటికి వచ్చి సిక్ అయ్యి డిహైడ్రేట్ అయిపోయినటువంటి పిల్లలు కూడా వేలాది మంది ఉంటారు ఎగ్జామినేషన్లో. మా పిల్లవాడు మధ్యలోనే ఎగ్జామ్స్ రాయలేకపోయాడండి, సిక్ అయిపోయాడు అంటారు. దానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నంతసేపు కూడా మీరు వాటర్ సిప్ చేస్తూనే ఉండండి. ఎలాంటి హాల్లో మీకు పడుతుందో, ఎలాంటి కాలేజీలో మీకు సెంటర్ పడుతుందో తెలియదు, అక్కడ ఫ్యాన్లు ఉంటాయో లేదో తెలియదు, పైన రేకులు ఏముంటాయో మనకు తెలియదు. కాబట్టి మీరు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకెళ్తే ఆ 3 గంటల ఎగ్జామినేషన్ హాల్లో మీరు రీహైడ్రేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. ఇక మరొక విషయం ఏమిటంటే ఎగ్జామినేషన్ హాల్కి కనీసం 30 నిమిషాలు ముందుగా చేరేటట్లు చూసుకోండి. ట్రాఫిక్ కష్టాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. పిల్లలు ఏం చేస్తారు, రాత్రంతా చదువుకొని ఉదయం లేవడానికి బద్దకించి తల్లిదండ్రులు లేపుతున్నా కానీ లేవరన్నమాట. అలాగే రూమ్లలో ఉండేటువంటి విద్యార్థులు, అంటే 4-5 స్టూడెంట్స్ కలిసి ఉండేటువంటి విద్యార్థులు, వాళ్ళ సెంటర్స్ వేరువేరుగా ఉన్నప్పుడు మేము వెళ్తున్నాంరా హాల్కి, నువ్వు లే అంటే నేను 15 నిమిషాలు పడుకొని లేచి వెళ్ళిపోతాలే అంటాడు స్టూడెంట్. కానీ నిద్ర అలాగే పట్టేస్తుంది. అలా ఎగ్జామినేషన్ మిస్ అయినటువంటి విద్యార్థులు కూడా వందలాది మంది ఉంటారు. అరగంట ముందుగా మీరు హాల్కి చేరుకోవడం వల్ల చాలా నెమ్మదిగా, మనస్సు నిర్మలంగా, ఎలాంటి దిగులు లేకుండా ప్రశాంతంగా మీరు హాల్లోకి అడుగు పెడతారు. కాబట్టి మీ మైండ్ కూడా ఎలాంటి చిరాకు పడదు, కాబట్టి ఎలాంటి ఇబ్బంది దానికి ఉండదు. చాలా చక్కగా విషయాలన్నింటిని కూడా అది గుర్తుకు చేసుకునేటువంటి స్టేజ్లో ఉంటుంది. చాలామంది ముఖ్యంగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు 5 నిమిషాల కంటే ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థులను అనుమతించక గేటు దగ్గర ఏడుస్తూ నిలబడేటువంటి విద్యార్థులు వందలాది మంది, చాలా బ్రైట్ స్టూడెంట్స్. కానీ ఈ విధంగా ఆలస్యంగా రావడం వల్ల రూల్స్ అలా ఉంటాయి. కాబట్టి ముందుగానే మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు పేపర్ ఇస్తారు. ఇచ్చిన పేపర్ని ఏం చేయండి అంటే ఇలా 2 వైపులా మీరు మలుచుకోండి. ఇటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు ఇలా మడుచుకొని ఈ రెండింటి మధ్యన ఏదైతే ఖాళీ ఉంటుందో ఇక్కడే ఒక పేపర్కి 15 నుంచి 18 సెంటెన్సెస్ రాస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే పేపర్ చాలా నీట్గా, మార్జిన్ ఉంటుంది, ఆ మార్జిన్ నుంచి మీరు రాస్తారు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. తర్వాత తక్కువ వాక్యాలు రాయడం వల్ల ఎక్కడ కూడా ఈ కొట్టివేతలకి ఆస్కారం లేకుండా చాలా సులువుగా ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో లేదా ఎవాల్యుయేటర్ ఉంటారో, పరీక్ష పేపర్లు దిద్దేవాళ్ళు, వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా మీరు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. పేపర్ ఇవ్వగానే మొట్టమొదట మీరు హాల్ టికెట్ నెంబర్ రాయడం మర్చిపోకండి, అది చాలా ప్రధానం. అలాగే తీసుకున్న ప్రతి అడిషనల్ పేపర్ మీద కూడా హాల్ టికెట్ నెంబర్ వేయండి. కనీసం 3 పెన్నులు మీరు తీసుకెళ్ళండి. ఒక రెడ్ పెన్ కూడా మీతో ఉండాలి. మీరు ఆ పెన్ను కలర్ కూడా ఒకే విధంగా ఉండాలి. ఒకవేళ మీరు బ్లూ పెన్నుతో రాసి మధ్యలో మీరు బ్లాక్ ఇంక్కి మారితే
అక్కడ హాల్లో ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో ఆయన సిగ్నేచర్ కూడా తీసుకోండి, ఎందుకంటే లేనిపోని అనుమానాలు వస్తాయన్నమాట. అలాగే మీరు జవాబులు రాసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదాలకి అండర్లైన్ చేయండి. ఉదాహరణకి కిరణజన్య సంయోగ క్రియ గురించి రాయండి అని ఉందనుకోండి, దాంట్లో పత్రహరితము అని వస్తుంది ఒక వాక్యం, ఒక వర్డ్. ఆ పత్రహరితం అనేది మీరు అండర్లైన్ చేయండి. అలాగే అక్బరు యొక్క దర్బార్లో ఉండేటువంటి నవరత్నాలు అని రాశారనుకోండి, నవరత్నాలు అనే వర్డ్ అండర్లైన్ చేయడం. వాళ్ళ పేర్లు రాస్తున్నప్పుడు ఇట్లాగే బీర్బల్, తాన్సేన్ ఇలాంటి పేర్లు రాస్తున్నప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పేర్లని టర్మ్స్ అంటారు. టర్మ్స్ని మీరు అండర్లైన్ చేయడం ద్వారా ఓహో ఈ విద్యార్థి చాలా చక్కగా చదువుకున్నాడే, ఇతనికి బాగా సబ్జెక్టు వచ్చు అనేటువంటి ఇంప్రెషన్ మీరు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు మంచి మార్కులు కూడా వస్తాయి. తర్వాత లాస్ట్ మినిట్ వరకు రాస్తూ కూర్చోకండి. ఒక 10 నుంచి కనీసం 5 నిమిషాల ముందుగానే పరీక్ష ముగించిన తర్వాత మీరు చక్కగా పేపర్లన్నీ అవి టై చేసి దానికి దారం కట్టేసి ఆ తర్వాత మీరు ఏదైనా సమయం మిగిలితే మళ్ళీ మీరు రాసినటువంటి ఆన్సర్స్ అన్నింటిని కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రశ్నలకి నెంబర్స్ సరిగ్గా వేశారా లేదా అనేది చాలా జాగ్రత్త వహించండి. తర్వాత ఎక్కడైనా మీకు వైట్ పేపర్ అలాగే ఇలా మిగిలిపోతే, 1-2 మీరు తీసుకున్న పేపర్స్లో వైట్ పేపర్ అలాగే మిగిలితే ఇలా స్ట్రైక్ ఆఫ్ చేయండి. అంటే పెన్నుతో ఒక అడ్డంగా ఒక గీత గీసివేయండి అనమాట. తిరిగి పరీక్ష రాసిన తర్వాత ఎక్కువ సమయం పరీక్ష హాల్ దగ్గర ఉండకుండా, వేసవి కాబట్టి మీ మిత్రుల గురించి మీరు వెయిట్ చేయకుండా వెంటనే ఒక కప్పు ఉన్నటువంటిది, అంటే ఆటో కానివ్వండి, కారు కానివ్వండి, మరి 2 వీలర్ మీద ఎండలో ప్రయాణం చేస్తే మీరు డీహైడ్రేట్ అయ్యి నీరసించిపోతారు కాబట్టి సో వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చక్కగా ఏదైనా పానీయాన్ని తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటివి తీసుకోవడం, కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా ఒకసారి స్నానం చేయడం. ఇలా చేయడం ద్వారా మీరు ఎక్కడ కూడా డీహైడ్రేట్ కాకుండా, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా చాలా సులువుగా తేలిగ్గా మీరు పరీక్షలను ఫేస్ చేస్తారు. తద్వారా మీ యొక్క విద్యార్థి దశలోని ప్రతి పరీక్షా సమయం అనేది చాలా హాయిగా, చాలా సంతోషంగా గడిచిపోతుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు విజయవంతంగా పరీక్షలు రాసి చక్కటి ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ నమస్కారం.